నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఆ గ్రామం అధికారులు ప్రజా ప్రతినిధులు ఆ ఊరిని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓదెల మండలం గుండ్లపల్లి అనుబంధ విలేజ్ పిటలెలయపల్లి అభివృద్ధికి నోచుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రోడ్డు మొత్తం గుంతలు ఏర్పడిందని తట్టెడు మట్టి కూడా పోసేవారే లేరని అంటున్నారు అయితేనే మా గ్రామాన్ని మేమే బాగు చేసుకుంటామని గ్రామస్తులు నడుం బిగించారు మాజీ ఎంపీటీసీ పిటల రవి ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొరంతో గుంతల రోడ్లను బాగు చేసుకున్నారు పిట్లపల్లి గ్రామం దీన్ని ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకుంటలేరు 10 సంవత్సరాల నుంచి మేమే ట్రాక్టర్లో ఈ గుంతలల్లో మట్టి వస్తాను ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుకుంటూ ఇట్లాంటి రోడ్డును అభివృద్ధి చేయకపోవడం వలన మేము మాలాంటి గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్లు మొత్తం 22 ట్రాక్టర్లు ఉన్నాయి ఈ ట్రాక్టర్ల ద్వారా మేము మట్టిని రోడ్డుకు సప్లై చేసుకుంటూ అందరి సహకారంతో ప్రజల సహకారంతో అందరం చేయూతనిచ్చుకుంటూ ఈ మట్టిని నేర్పడం జరిగింది మా గవర్నమెంట్ ఎలాంటి పని చేయకుండా రోడ్డు సౌకర్యం చేయకుండా స్వచ్ఛందంగా మేమే చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని చూసైనా ప్రభుత్వం చూసైనా స్పందించి మా పల్లెకు అది చేయగలరని రోడ్డు సౌకర్యం చేయగలని ఇప్పటికైనా రోడ్డు సౌకర్యం చేయగలని మేము మనం చేసుకుంటున్నాం ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా పిట్టెలపల్లి గ్రామస్తులు అందరూ కలిసి ఇవాళ వాళ్ళు ట్రాక్టర్స్ అరేంజ్ చేసుకొని వాళ్ళే స్వచ్ఛందంగా ఈరోజు మొత్తం పిట్టెలపల్లిలో వాళ్ళే స్వయంగా నేను ప్రొక్లేను క్వారీ ప్రొక్లేన్ అతనితో మాట్లాడి వారికి ఇస్తే వాళ్ళు స్వయంగా వాళ్ళే డీజిల్ కానీ వాళ్ళే కిరాయిలు పెట్టుకొని ఈ మొరం పోస్తున్నారు మరి వాస్తవానికి పిట్లెలపల్లి అనేది ఒక మారుమూల ప్రాంతము మరి ఇది ఇంతకుముందు గతంలో కురిసినటువంటి వర్షాలతోటి అన్ని ఈ గ్రామంలో గుంతలు ఏర్పడి ఈ రోజు అనేది అభివృద్ధి అనే దానికి ఇక్కడ కుంటుపడి ఉన్నది ఎప్పుడూ స్వచ్ఛందంగానే అందరూ ఇక్కడ ఈ ప్రజలు స్వచ్ఛందంగానే పనులు చేసుకోవడం జరుగుతున్నది మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలించవద్దంటూ ఆందోళన చేశారు గ్రామస్తులు సుల్తానాబాద్ మండలం నీరుకుల మానేరు వాగు నుండి నిత్యం అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ ఎస్సీ కాలనీ ముదిరాజు కాలనీ వాసులు ఆ కాలనీ నుండి గ్రామ పంచాయతీ ఆఫీస్ వరకు డప్పు చప్పులతో ర్యాలీ తీశారు చావడి వద్ద రాస్తా రోకో చేశారు ఇసుక అక్రమంగా తరలిస్తే అడ్డుకుంటామన్నారు గత వారం రోజులుగా మా కాలనీకి మంచినీరు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ ఇసుక రవాణాదారులపై పోలీసులు రెవెన్యూ అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఉష్క తీయద్దు నీళ్ళతో ప్రతి ఒక్కదానికి మాకు బాగా ఇబ్బంది ఉన్నది బావులకి వెళ్ళి బిల్లుకు ఉష్క తీయద్దు ఇర్రలు వస్తాయి మన సాప జిమ్మలు వస్తాయి వాటర్లో ఇప్పుడు 8 రోజులే నీళ్ళు లేక దీని కొరకు మేము పరిష్కరిస్తాను ఈ గౌడ సంఘం ఏమో నెలకు 5,000 రూపాయలు తీసుకుంటారు మా చిన్న కులాసులు ఎవరు కాంతలేదు ఊరి మీద మా ఊరి నుంచి ఉసుక మొత్తానికి బంద్ చేయాలి 8 రోజులు గడుతుంది మాకు నీళ్ళు లేవు బొట్టు లేదు కనీసానికి ఈ ట్రాక్టర్లు కొట్టినా అది కొట్టిన ఇది కొట్టినా కూలి ఇస్తానంటే ఆయన పెట్టిండు కానీ ఇప్పుడు మాకు బొట్టు కూడా వస్తలేవు ఆ నల్లాల గురించి మాకు తగ్గిలు అవుతుంది నల్ల నీళ్ళు లేక మేము అంగలాడుతాను 3-4 రోజులు నీళ్ళు లేవు నిప్పు లేవు రేపు ఓటే రారి మేము ఎత్తాం రారి మీకు నీళ్ళు ఇస్తామని అంటారు నల్లలు ఉన్నాయని బాయిలు తోడుకోకపోతే
ఎవరు పట్టించుకుంటలేరు. ఉష్క కొట్టి మాకు ప్రాబ్లం చేస్తారు. ఊరుకు మంచి నీళ్లు లేవు, ఉప్పు నీళ్లు లేవు, మాకేం నీళ్లు లేవు. ఇగో నేను కట్టబట్టుకొని నడిచేదాన్ని. నేను ఏ ఊరికి పోయి ఎత్తుకురావాలి, ఏ పల్లెకి పోయి ఎత్తుకురావాలి, మంచి నీళ్ళు తెచ్చుకొని నేను చచ్చిపోవడా బతుకుడా. పోలీసు వాళ్ళు పట్టించుకోరు. ఇడికి ఏందో గ్రామ సభ అని వస్తారు. మేము చెప్తే ఎవరు వినేది లేదు, మా మాట తీసుకునేది లేదు. నల్ల బిల్లు అవసరం లేదు ఉండే. నల్ల బిల్లు మాకు హౌసులు బంద్ చేసి మేము ట్రాక్టర్లలో పైసలు ఇస్తామని చెప్పి ఆ ట్రాక్టర్లలో అది చెప్తే అప్పుడు సర్పంచ్ ఉండగా ఏమన్నాడంటే అద్దు మనకు ఇది ఇల్లీగల్ది, ఇది ఇల్లీగల్ది కాబట్టి ఇది బంద్ చేస్తే మంచిగా ఉండదు అని చెప్పి ఆయన అన్నసుగా వినిపించుకోకుండా ఆయన ఉండేదాకా ఈ ట్రాక్టర్ల పైసలు అట్లా ఇట్లా మెయింటైన్ చేసిండ్రు. ఆయన వేయనే కాంచెల్లి ఇక మాకు అరిసెలు అవుతాను. ఇప్పుడు ఆయన దిగిపోయిన కాంచెల్లి ట్రాక్టర్ల పైసలు లేవు, మాకు నల్ల బిల్లు హౌసులు చేసుకుందామంటే ఆ నల్ల బిల్లు మీరు హౌసులు చేసుకునే అవసరం లేదు, మేము ట్రాక్టర్లో ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకొని మొన్న ఇప్పుడు పెయిన్ ఒప్పుకొని ఇప్పుడు పైసలు ఇవ్వంటే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు 5వ నెలనే వస్తుంది. మేము ఏం తినుకుంటా బతకాలి, మాకు కడుపు లేదా? సుల్తానాబాద్ లో సర్వోదయ హై స్కూల్లో విద్యార్థినిలు బతుకమ్మలు పేర్చి ఆడి పాడారు. రంగురంగుల పూలతో బతుకమ్మలు తయారు చేశారు. చిన్నారులు సైతం బతుకమ్మ పాటలు పాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో, ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడల మర్రి కింద వలలో ఉత్తముడి చవికే వలలో ఉత్తముని చవికేలో వలలో రత్నాల పందిరి వలలో రత్నాల పందిట్లో వలలో ముత్యాల కొలిమి వలలో గిద్దెడు ముత్యాల వలలో గిలకాల కొలిమి వలలో అరసోల ముత్యాల వలలో అమరీనా కొలిమి వలలో. బతుకమ్మ పండుగ యొక్క ప్రాశస్త్యం పిల్లలకు తెలవాలన్న ఉద్దేశంతో తెలంగాణలో జరిగే ప్రతి పండుగను మా పాఠశాలలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దానిలో సందర్భంగా ఈ బతుకమ్మ పండుగను కూడా మా పాఠశాలలో నిర్వహిస్తున్నాం. దానికి గాను చిన్న తరగతి నుండి పెద్ద తరగతి వరకు అందరూ పిల్లలు బతుకమ్మలతో పాఠశాలలకు వచ్చి ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విశ్వ ప్రవక్త మహమ్మద్ అల్లల్లాహ్ జీవిత చరిత్ర, ఆయన ప్రాశస్త్యం, గొప్పతనంపై సుల్తానాబాద్ అలంగీర్ మస్జిద్ దగ్గర ఆదివారం సాయంత్రం 6 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు ముస్లిం కమిటీ తెలిపింది. మండలంలోని ముస్లిం సోదరులు ఈ కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.